హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు మనం 5th క్లాస్ వర్క్షీట్స్లోని తెలుగు వర్క్షీట్స్ గురించి తెలుసుకుందాం. ప్లీజ్ మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పుడు మనం 5th క్లాస్లోని కొండవాగు అనే తెలుగు లెసన్స్ యొక్క వర్క్షీట్స్ చూద్దాం. మనం సాధనా పత్రం 1 అండి. ఇక్కడ చదవడం వ్యక్తపరచడం ఇచ్చాడు. కింద కథ ఇచ్చారు కదండి. ఆ కథ చదివించి కింద క్వశ్చన్స్ ఇచ్చారనమాట. దానికి ఆన్సర్స్ రాయాలి. మళ్ళీ కింద పేరా ఇచ్చారండి. ఆ పేరా చదివించండి పిల్లల చేత. చదివించి ఆ పేరాలో ఉన్న దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ తయారు చేయాలండి. 4 క్వశ్చన్స్ తయారు చేయాలన్నమాట. నేను తయారు చేశాను, ఒకసారి గమనించండి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ ఎలా ఉన్నాయి? ఒక మూల ఏ మార్పు లేకుండా ఆకాశం ఎలా కనిపిస్తుంది? ఎత్తు నుండి చూస్తే ఏది అత్యద్భుతంగా కనిపిస్తుంది? ఏ వైపుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి? అనేవి ప్రశ్నలు రాశానండి. 4. సాధనా పత్రం 2 అండి. చదవడం వ్యక్తపరచడం. కింద మనకు కొన్ని పదాలు ఇచ్చారు, అలాగే ఒక పేరా ఇచ్చారు. పేరా మధ్యలో కూడా గ్యాప్స్ ఇచ్చారు కదా, అందుట్లో పైన పదాలు ఏవి సెట్ అవుతాయో అవి వాటిని మనం రాయాలండి. వచ్చేసి విజయ్ తన డైరీలో ఆదివారం విశాఖపట్నంలో చూసిన విశేషాలు రాసుకున్నాడు. ఇందుట్లో ఏంటంటే వాక్యాలు తారుమారు చేసి ఇచ్చారండి. అవి మనం ఒక లైన్లో రాయాలన్నమాట. నేను నెంబర్స్ కూడా ఇచ్చాను చూడండి, దేని తర్వాత ఏది రాయాలని. వాటిని వరుసగా ఈ కింద రాయాలండి. సాధనా పత్రం 3 అండి. పదజాలం ఇచ్చారు. కింద పేరా ఇచ్చారండి. పేరాని చదివించాలి ముందు పిల్లల చేత. వాటిలోని సరళక్షరాలు ఈ గడుల్లో రాయించాలండి. తర్వాత సరళక్షరాలతో మొదలయ్యే పదాలు కూడా రాయాలండి. ఆ సరళక్షరాలతో ఒక సొంత వాక్యాన్ని కూడా మనం రాయాలి. తర్వాత వచ్చేసి గురింతపు అక్షరాలు రాయమన్నారండి. ఆ అక్షరాలతో పదాలు రాయాలి, అలాగే ఒక సొంత వాక్యం కూడా. తర్వాత 3వది వచ్చేసి ద్విత్వాక్షరాలు రాయమన్నారండి. ఖ బ అనేది వాళ్ళు ఇచ్చారండి. మనం ఛ ని థే రాశానండి. వాటితో స్టార్ట్ అయ్యే పదాలు కూడా రాయాలి, అలాగే ఒక సొంత వాక్యం కూడా. తర్వాత 4వది వచ్చేసి సంయుక్త అక్షర పదాలను రాయమన్నానండి. నేను 2 రాశాను, వాటితో సొంత వాక్యాలు అనమాట. పర్వతాలు, ప్రకృతి. 4వ సాధనా పత్రం అండి. పదజాలం. కింద మనకి ఒక బాక్స్ లాంటిది ఇచ్చాడు కదా, వాటిల్లో ఆ కింది గల్లల్లో అడవికి సంబంధించిన పదాలు రాయాలి. వాళ్ళేమో చెట్లు అని ఇచ్చారండి, మిగతాయి మనం రాయాలి. పక్షులు, తేనె, జంతువులు, కుంకుళ్ళు, విస్తరాకులు. వచ్చేసి ఒక వాక్యం ఇచ్చారండి. దాంట్లో ఒక పదానికి అండర్లైన్ చేశారు. ఆ పదం యొక్క అర్థం రాసి దాన్ని మళ్ళీ ఆ వాక్యాన్ని తిరిగి మనం రాయాలండి. చూడచక్కగా అంటే అందంగా, సర్పాలు, పాములు, పర్వతాలు, కొండలు, దగదగ, తల అని అర్థమండి. 5 వచ్చేసి సొంత వాక్యం రాయమన్నారండి విస్తరాకులతో. 5వ సాధనా పత్రం పదజాలం అండి. ఇక్కడ మనకు పట్టిక ఇచ్చాడు, ఓ పజిల్లా అనమాట. వాళ్ళు ఇచ్చిన హింట్స్ తోటి మనం కింద దాన్ని పూర్తి చేయాలి. కొండకు మరో పేరు పర్వతం, చేపలు పట్టుకుని తిని తెల్ల పక్షి కొంగ, ఒక తీయని పండు సపోటా, గుడిలో బడిలో కొట్టేది గంట, గాలిలో ఎగిరేది పక్షి, తక్కువ మందిని ఇలా అంటారు కొందరు, నదులన్నీ దీనిలో కలుస్తాయి సముద్రం, అన్నం వాచితే వచ్చేది గెంజి. చూడండి, నేను పూజ చేశాను. ఆ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చాడండి, అవి కూడా పూర్తి చేశాను. మొదటిది వచ్చేసి ఈ, రెండోది వచ్చేసి మూడోది వాయు కాలుష్యం.
సాధనా పత్రం 6 అండి, స్వీయ రచన. ఇందులో క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆన్సర్స్ రాయాలి. జావేద్ లేఖను ఎవరికి రాశాడు? జావేద్ లేఖను తన స్నేహితుడైన వెంకట్కు రాశాడు. అలాగే మీరు చూసిన ఏదైనా కొండ గురించి 2 వాక్యాలు రాయమన్నాడండి. తర్వాత నీటి బొగ్గ దగ్గర పాయలు ఎలా వస్తున్నాయి? కొండపై నుండి ఊరిని చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతిని రాయండి. ఐదో క్వశ్చను, అలాగే 6 కూడానండి. ఏడవ సాధనా పత్రం భాషాంశాలండి. కింద వాక్యాలు ఇచ్చారు కదండి, దాంట్లో నామవాచకాన్ని సర్వనామాన్ని గుర్తించమన్నారు. నేను నామవాచకానికి అండర్లైన్ చేశానండి, సర్వనామానికి వచ్చేసి సర్కిల్ చేశాను. ఫస్ట్ దాంట్లో వీరన్న అనేది నామవాచకం, అతడు అనేది సర్వనామం. రెండో దాంట్లో సునీత వినీత వచ్చేసి నామవాచకం, వాళ్ళు అనేది సర్వనామం. పిల్లి నామవాచకం, అది సర్వనామం. దివ్య నామవాచకం, ఆమె సర్వనామం. తర్వాత ఆ అండి, ఇవేంటంటే ఈ గ్యాప్స్లో సరైన సర్వనామాన్ని రాయాలన్నమాట. ఈలో రాము రోజు బడికి వెళ్తున్నాడు. అందుట్లో రాము అనే పదం ఏ భాషా భాగానికి చెందినదని అడిగారండి, నామవాచకం. ఇందు బొప్పాయి తిన్నది, డాష్లో దానికి సరిపడే సర్వనామం రాయమన్నారండి, ఆమె. 3, 4 వచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి. సిరి నేను కలిసి తిరుపతి వెళ్ళాము, దీంట్లో సర్వనామం ఏమిటి అని అడిగారండి, నేను, అది వచ్చేసి ఈ. 4వది వచ్చేసి అమ్మ కూరగాయలు తెచ్చింది, అవి తాజాగా ఉన్నాయి. అవి అనేది దేనికి బదులుగా వాడారు అని ఇచ్చారు, కూరగాయలు, ఆ. 8వ సాధనా పత్రం సృజనాత్మకత. ఊహించి రాయాలండి. అదే మీరే అయితే ఏం చేస్తారు అనేది ఊహించి రాయాలన్నమాట. పుస్తకాల సంచి, పెన్, స్కేల్, ఏకరూప దుస్తులు యూనిఫామ్ అండి, బూట్లు. అవే మీరైతే ఏమంటారని చెప్పేసి ఊహించి రాయాలండి. ఇది నేనేమి నేర్చుకున్నాను అనేదండి సాధనా పత్రం. ఇందుట్లో ఏంటంటే కొన్ని ప్రాంతాలకు వాగునీరే ఆధారం. ఇందుట్లో వాగు అనే పదానికి అర్థం రాయమన్నారు. వాగు అంటే చిన్న ఏరు. ఆకాశంతో ఒక సొంత వాక్యం రాయాలి. వాక్యాన్ని చదివి దాంట్లో సర్వనామాన్ని గుర్తించాలండి. ఇందుట్లో సర్వనామం ఏమై ఉంటుందంటే నేను, అది ఎక్కడుందండి, ఆ. అలాగే పిల్లల చేత మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చారండి, పారాగ్రాఫ్ చదివించండి. దాని మీద క్వశ్చన్స్ అన్నమాట. పారాగ్రాఫ్ చదివించి వాటి మీద క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయించాలి. జోకర్ చేసిన పనికి పిల్లలు ఎలా స్పందించారు? ఈ, నవ్వారు. ఇవి వచ్చేసి ఆన్సర్స్ రాయాలండి క్వశ్చన్స్కి. ఇది నేనేమి నేర్చుకున్నాననే సాధనా పత్రంలో 3వ క్వశ్చన్ అండి. వర్షం వచ్చే ముందు ప్రకృతి ఏ విధంగా ఉంటుందో రాయమన్నాడు. పిల్లల చేత వాళ్ళకి ఎలా వస్తే అలా రాయించండి. నేనైతే వర్షం వచ్చే ముందు చల్లని గాలి వస్తుంది, ఆకాశం నల్లని మబ్బులు కమ్ముకుంటాయి, మెరుపులు మెరుస్తూ ఉరుములు వినిపిస్తాయి అని రాశాను. 4వ క్వశ్చన్ వచ్చి పాఠంలో మేఘాలను ఏ విధంగా వర్ణించారని అడిగారు. 5వ క్వశ్చన్ కూడానండి. ఇది ఈ వచ్చేసి నదుల యొక్క సహాయ గుణాన్ని అభినందిస్తూ 4 వాక్యాలు రాయమన్నారండి. నేను ఈ విధంగా రాశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోలు మీకు అందించడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాం. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.